నమస్తే అండి. ఈరోజు శనగల ధరల గురించి అయితే తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియోకి ఎక్కువ శాతం అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకు రోజు రోజుకైతే శనగల ధరలు అయితే పెరుగుతున్నాయి అన్నమాట. పప్పు శనగల ధరలు మనకు ఎన్సీడెక్స్లోన మనం చూసుకోవచ్చు. ఈరోజు స్టాక్ మార్కెట్ ఢిల్లీ, ఇండోరు, బికానేరు వంటి ప్రధాన మార్కెట్లో మనకు 5,500 నుంచి 5,800 వరకు లో క్వాలిటీ కనిపిస్తున్నాయి అన్నమాట. ప్రధాన మార్కెట్లు అంచనా వచ్చేసి మనకు ఈరోజు ఢిల్లీలోన మనం చూసుకోవచ్చు 5,700 నుంచి 5,800 కొన్ని రకాలు. ఇండోర్లో చూసుకోవచ్చు 5,650 రూపాయల నుంచి 5,750 రూపాయలు. అకాలా వచ్చేసి 5,725 రూపాయలు. ముంబై మార్కెట్ చాలా రైజ్లో ఉందండి, ఎందుకంటే 7,200 వరకు చిన్న మార్కెట్ అయితే నడిచింది. పైన హైయెస్ట్ వచ్చేసి అంటే ఇది వచ్చేసి ప్యూర్ మనకి క్వాలిటీ ఉండేవన్నమాట. ఇక్కడికి వచ్చేసి లావు శనగలు ఇవి కొంచెం మనకు ఈరోజు మనకు లోకల్ మార్కెట్ల గురించి కూడా మాట్లాడుకుందాం. పైన మాట్లాడుకొని చనా దాల్ మార్కెట్ వచ్చేసి మనకు 7,000 వరకు నడిచిందని చెప్తున్నారు. ఇక ఎన్సిడిఎక్స్లో స్పాట్ మనకు చూసుకోవచ్చు కొంచెం మార్క్ ట్రేడ్ ప్రస్తుతం చూసుకున్నట్లయితే డిమాండ్ కొంచెం పెరిగింది. స్టాక్ హోల్డింగ్ వల్ల కొన్ని ప్రాంతాలలో బలంగా ఉన్నాయన్నమాట రేట్స్. అలాగే కొత్త పంట సరఫరా తగ్గితే ఇంకా పెరిగే అవకాశం ఉంది. అంటే మనకు ఈ పంట కొంచెం ఎడమైతే ఇంకా దీనికి భవిష్యత్తు బంగారు బాటగా కానుందనమాట శనగలదైతే అంటే మేబీ వర్షాలు తక్కువగా ఉండి ఈ ఎల్నినో ఎఫెక్టు పడితే వాళ్ళు చెప్పడం ట్రేడింగ్లో ఇంకా పెరగొచ్చనే ఊహలు అయితే అందుకున్నాయి. ఈరోజు 6,350 రూపాయలతో ఈ రాయచూరు మార్కెట్లో అయితే నడిచిందనమాట శనగల ధర వచ్చేసి. ఇక కొన్ని ఏరియాలలో బళ్ళారి ఇక్కడ ఈ సరౌండింగ్స్లో 6,000, 6,050 రూపాయలు నడిచినాయి. ఈరోజు 6,100 కూడా నడిచినాయి ఏసీల దగ్గర. మన కాడ కంటే కొంచెం హయ్యర్ దెన్ ఈరోజే పెరిగింది కాబట్టి రేపు తెలిసిద్ది అనమాట మనకు ఇంకా ఏమన్నా పెరిగిందా తగ్గుతుందా అనేది చూడవచ్చు. పైన అయితే ఒక 200-300 అయితే జంప్ అంటున్నారు. అంటే మనకు మేబీ ఇప్పుడు అప్రాక్సిమేట్లీ ఇప్పుడు విత్తనం టైం కాదు, ముందుకు విత్తనం మనకు ఈ సెప్టెంబర్ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు మనకు మార్కెట్ వాళ్ళు కూడా ఏమైనా తీసుకుంటారేమో చూసి మనకు సబ్సిడీ ద్వారా రైతులకైతే అందించాలా. అప్పుడు కూడా కొంచెం ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉందన్నమాట. ఇప్పటికైతే కొంచెం రైజింగ్ మూమెంట్ తగ్గలేదు. మార్కెట్లో మనకు ఎలా ఉందంటే ప్రజెంటు హయ్యర్ దెన్ అంటే తెలంగాణ కూడా మనం చూసుకోవచ్చు. ఈరోజు తెలంగాణ ధరలు కూడా మనకు 5,850 రూపాయలు కొన్నారు. ఏసీల దగ్గర అయితే 6,000 కొంటున్నారు. అక్కడ కూడా క్వాలిటీ బాగుంటే మంచి ధరే. గుజరాత్, మధ్యప్రదేశ్ వచ్చేసి ఈరోజు 6,000, 6,050 రూపాయలతో లోడ్స్ అయితే దింపుకున్నారు అనమాట. కొంచెం విదేశాల నుంచి మనకు ఆర్డర్స్ వస్తే మనకు ఇంకా పెరిగే అవకాశం ఉంది. యుద్ధ వాతావరణము ఇవన్నీ చూసుకున్నట్లయితే కొంచెం ఈ పెట్రోలు ఇవి పెరగడం వల్ల కూడా దీనిపైన ప్రభావం పడే పరిస్థితి ఉందన్నమాట. ఎందుకంటే చాలా ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం ఆలోచన చేస్తున్నారు ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా. అంటే పైన మార్కెట్ రైజ్లో ఉంటే ట్రాన్స్పోర్ట్ పెద్దగా పట్టించుకోరు, ఒక 10 రూపాయలు వీళ్ళు తినేదో లేకుంటే అక్కడికి ఇచ్చేదో అవుతుందన్నమాట. ప్రజెంట్ అయితే మార్కెట్ మనం చూసుకోవచ్చు డైలీ 100-200 పైన అయితే హయ్యర్ దాన్ కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు 6,100 ఉండేది ఈరోజు 6,350 రాయచూరు మార్కెట్లో నడిచింది. కర్నూలు మార్కెట్లో ఈరోజు 6,100 నడిచింది. బళ్ళారిలో కూడా మనకి ఏసీ దగ్గర 6,050, 6,100 నడిచింది అనమాట. స్టడీగానే ఉంది, ఇంకా పెరిగితే మేలే. మనకు చూసుకోవచ్చు 7,000 ఆ మధ్యన అయితే రావచ్చు అంటున్నారు. పైన కూడా హయ్యర్ దెన్ అయితే ఉంది, కానీ మనకు బిలోకి వచ్చేపాటికి మనకు పర్సంటేజ్లు ఈ బిల్టీ కూడా మనం చూసుకోవచ్చు మంచి ధర ఉంటే ఏమీ లేకుండా నీట్గా ఉంటే 6,400 అట్లా నడుస్తుంది అంటున్నారు. అది ఎంత వాస్తవం అనేది రేపు మర్నాడు మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉందన్నమాట. ఇదండి వీడియో. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.